హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే, ఒక చిన్న స్టార్టర్‌గా తయారు చేస్తున్నాను. చికెన్‌తో స్టార్టర్ తయారు చేస్తున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్‌గా బావుంటుందండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. సో, ముందుగా నేనైతే బోన్‌లెస్ చికెన్నయితే ఒక పావు కేజీ తెచ్చుకొని, ఫ్రెష్‌గా కడుక్కొని, కట్ చేసి పెట్టుకున్నాను. సో, దీన్ని నేనైతే మ్యారినేట్ చేయబోతున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్‌తో. కార్న్ ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్‌లయితే వరకు యాడ్ చేసుకోవాలండి. సో, ఇందులోనే మనం బాగా కలుపుకోవాలి. ఫస్ట్ కార్న్ ఫ్లోర్ ఏసుకొని, తర్వాత ఇందులో మనం ఆహ్, మిరియాల పొడి ఉంటుంది కదా! ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడైతే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక్క టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి. దీనికోసం నేను ఒక 2 ఎగ్స్ అయితే నేను బీట్ చేసి ఉంచుకున్నాను. ఆ ఎగ్ వైట్ అండ్ యెల్లో కూడా మనం బీట్ చేసి ఉంచుకున్నాం కదా! మొత్తం అంతా వేసేసుకొని బాగా కలుపుకుందామండి. ఇందులో నేను 1 టేబుల్ నుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని, దీన్ని మనం 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. కారం అది వేసేసుకొని 1 అవర్ వరకు మ్యారినేట్ చేసేసుకోవాలండి. సో, 1 అవర్ తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని, ఆ డీప్ ఫ్రైలో మనం ఈ ముక్కల్ని జాగ్రత్తగా వేయించేసుకోవాలండి. ఒక పక్క బాగా ఉడికిన తర్వాతే మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పుకోవాలండి. ముక్కలనేవి మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మంచిగా డీప్ ఫ్రై అయ్యేటట్టు వరకు మనం డీప్ ఫ్రై చేయించుకోవాలి. సో, దీనికోసం నేను ఏ ఆయిల్‌నైతే వాడుతున్నానో ఆ ఆయిల్ తోటే మళ్ళీ నేను రెసిపీ అనేది తయారు చేస్తానండి. సో, ముక్కల్ని తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి. సో, ఈ ముక్కలన్నీ ఒక స్ట్రెయినర్‌తో స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. సో, ముక్కలన్నీ ఇలా స్ట్రెయినర్‌తో స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత, మళ్ళీ ఒక ప్యాన్‌లో ఆ రీయూజ్డ్ ఆయిల్ నేను వేస్తున్నానండి. ఇప్పుడు ఏదైతే నేను ఆయిల్‌లో ఫ్రై చేశానో ఆ ఆయిలే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని, ఇందులో నేను వెల్లుల్లిపాయలు చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. అవి అలాగే జీడిపప్పు ముక్కలను కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. అవి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే మీకు ఈ స్నాక్ అనేది చాలా బావుంటుంది. అందులో నేను గ్రీన్ చిల్లీస్ ఒక 3, 4 కూడా వేసుకొని, అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. ఇందులోనే నేను కొంచెం అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు కూడా బావుంటుంది. మనకి టేస్ట్ అనేది చాలా ఇస్తుంది. దీంతో పాటు నేను ఇందులో కొంచెం అయితే కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కారం కూడా యాడ్ చేసుకున్నాక కొంచెం పెరుగైతే యాడ్ చేస్తున్నానండి. ఈ పెరుగు ఎందుకంటే ఆ ముక్కలనేవి మనకి మెత్తబడి గట్టిగా ఉండకుండా మనకి మెత్తగా చేసేస్తాయి. బోన్‌లెస్ చికెన్ అంతాని మెత్తగా చేసేస్తాయి. సో, ఇప్పుడు ఆ బోన్‌లెస్ చికెన్ అన్నిటిని మనం ఇందులో కలిపేసుకుందామండి. కలిపేసుకొని లో నుంచి మీడియం ఫ్లేమ్ వరకు మనం ఒక పావు గంట వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మనం అడుగంటుకుంటుంది కదా! సో, మాడిపోకుండా మనం జాగ్రత్తగా అక్కడే ఉండి మనం కలుపుకోవాలండి. ఇందులో నేను ఎలాంటివి మనం మూతైతే పెట్టడం లేదు. మనం చేత్తోటే అలా కలుపుకొని ఉంచుకోవాలండి. దగ్గరే ఉండాలి. సో, అయి కొంచెం మెత్తబడిపోవాలి ఇంకా. మెత్తబడిన తర్వాత మనం గార్నిష్‌కి కొత్తిమీర ఉంది కదా! కొత్తిమీర జల్లేసుకోవడమే. సో, ఇది ఈవినింగ్ స్నాక్‌కి బావుంటుందండి. స్టార్టర్‌లాగా కూడా బావుంటుంది. సో, కొంచెం ముక్క మెత్తబడిందో లేదో ఒక్కసారి చూద్దాం. సో, ఆల్మోస్ట్ మనకి మెత్తగా అయిపోతది. సో, దీన్ని ఒకసారి ట్రై చేద్దాం ఎలా వచ్చిందో. ఉప్పు అది సరిపోయిందో లేదో చూద్దాం. సో, చూసారా చాలా మెత్తబడిపోయింది. సో, నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్.